హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. ఎందుకంటే ఇవాళ సండే కదా, సండే మా లంచ్ స్పెషల్ వచ్చి చేపలు తీసుకున్నానండి. చేపల కూర పెట్టాను, కానీ ఇది వేరే స్టైల్లో చేసేలాగా, అంటే నెల్లూరు చేపల పులుసు లాగా మనం చేసుకుందాం. చేపల ఇగురులా కూడా చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. నా వీడియోస్ అన్ని మీరు చక్కగా చూస్తున్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచిగా లైక్స్ ఇస్తున్నారు. ఇంకా మీరు కాకుండా, చూసేవాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నా వీడియోస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడటమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నానండి. చేపల కూరకి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను ఇక్కడ చేపలు తీసుకున్నానండి. 2 కేజీలన్నర తీసుకున్నాను చేపలు, కానీ 1/2 కేజీ జనే వచ్చిందండి. ఇవాళ వర్షాకాలం కదా, ఇలాగే వస్తాయంట. అందుకని నాకు మొత్తం ఇది 2 కేజీ వచ్చింది వెయిట్ వచ్చి. చూడండి, 2 కిలోలు తీసుకున్నాను అన్నాను కదా చేప ముక్కలు. ఈ ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం చక్కగా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా పట్టి కలుపుకొని ఒక 1/2 అవర్ అయినా గంట అయినా పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టమాటా 1 పెద్దకాయ కట్ చేసి పెట్టుకున్నాను, 6-7 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ వచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకున్నాను. ఈ 2 కిలోలకి చేపలకి ఖచ్చితంగా 200-250 గ్రాముల చింతపండు పట్టిద్దండి. వేడి నీళ్లలో కొంచెం శుభ్రంగా కడిగి రసం తీసుకొని పెట్టుకున్నాను ఇట్లా చిక్కగా. మీరు కూడా అలాగే పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఫ్రెష్ది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే పట్టింది, ఎందుకంటే చేపల కూర కాబట్టి. నూనె కనుక లేకపోతే నీచు వాసన వస్తుంది, అందుకని కొంచెం ఆయిల్ దండిగానే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ మంచిగా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. చక్కగా చెలపండి మంచిగా. ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోండి. పచ్చి వాసన కాదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు మాత్రం. లేదంటే చేపల కూరలో మనకి తీయదనం వచ్చేసింది. అలా రాకుండా ఉండాలంటే ఇవి మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా మంచిగా ఎగినాయో ఇలా వేగాలి. ఇలా వేగినప్పుడు ఇక అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాం. మంచిగా 2 స్పూన్స్ పట్టిద్దండి. మంచిగా కలపండి, పచ్చి వాసన పోయేంత వరకు అల్లం చిల్లిపాయ వేపండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసి వేసుకోండి. తర్వాత టమాటాలు, చేపల కూరలో కలిపి పెట్టుకున్నాం అనుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఇది పులుసులోకి మాత్రమే, తర్వాత మళ్ళా వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఇవి మొత్తం చక్కగా ఏగేలాగా కలుపుకోండి. ఈ టమాటాలు కూడా మెత్తగా గుజ్జులాగా అవ్వనివ్వండి. ఇలా ముక్కలుగా కన్నా కూడాను అవి మెత్తగా అవితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చింతపండులోకి దిగిపోయి ఈ టమాటా గుజ్జు కూడా చాలా టేస్టీగా మారిపోతుంది.
ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. అడుగు మాత్రం మాకండి, మాడితే టేస్ట్ మారిపోయింది. నేను ఎప్పుడు చెప్పే విషయం కూడా అదేను, అడుగు మాకండి. ఇప్పుడు చూడండి, తీసి పెట్టుకున్నాను అన్నాను కదా చింతపండు పులుసు, ఈ పులుసు కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ ఇందులో పోసుకొని కడిగి వేసేసుకోండి, పర్వాలేదు. చూడండి, ఈ చింతపండు పులుసు అంతా కూడాను మంచిగా ఇలా కలపండి, అంతా అయిపోయేటట్టు. ఇప్పుడు చూడండి, తీసుకున్న గిన్నెకి అదే గిన్నెతో నీళ్లు తీసుకున్నాను, వాటర్. ఈ వాటర్ కూడా పోసేయండి. వాటర్ పోస్తుంది ఏంటి అని అనుకోమాకండి. ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. మొత్తం మసాలాతో కలిసేలాగా అనండి. మంచిగా మొత్తం కలుపుకొని ఇలా టేస్ట్ చూడండి ఎలా ఉందో, అంటే ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదో చూసుకోండి. నాకు ఉప్పు తగ్గిందండి. ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా ఒక స్పూన్ పట్టింది, వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోండి చక్కగా పట్టేలాగా. ఇది ఒక్క పొంగు రానిద్దాం మూత పెట్టి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఈ చేప ముక్కలు కూడా వేసేద్దాం. చూసారా ఎలా చక్కగా మరుగుతుందో? ఈ మరిగే టైంలో ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. మిగిలిన ఏమైనా పొట్టభాగం ముక్కలు ఉంటే ఇలా పైన వేసుకోండి, పర్వాలేదులే. ఇప్పుడు ఒకసారి చిన్నగా అటు ఇటు క్లాత్ పట్టుకొని నెమ్మదిగా తిప్పండి. చేపల కూర ఎప్పుడు గంటి పెట్టకూడదండి. ఇలాగే నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన వాటిని మంచిగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. మూత మార్చాల్సి వచ్చింది తలకాయ వల్ల. తలకాయ పెద్దగా ఉంటుంది కదా, ఉడకాలి కదా. చూసారా ఎంత చిక్కగా అయిపోయింది? ఇందాక మనం ఎలా పోసుకున్నాం చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఈ స్టేజ్ లో మంచిగా సిమ్ లో పెట్టేసేసుకుందాం. పెట్టేసుకొని చక్కగా దీన్ని కూడా కొంచెం చుట్టూరు కలిసేలాగా తిప్పండి. ఇలా చేప ముక్కలు చిదిరవకుండా చిన్నగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న దాన్ని ఒక్క 10 నిమిషాలు. చేప తలకాయ కూడా టర్న్ చేశాను, మంచిగా కుక్ అయింది చూసారా. ఇప్పుడు ఈ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా ఎగిరిపోయిందో చేపల కూర. ఇంతేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చక్కగా వేడి అన్నంలో
సర్వ్ చేసుకోవడమే. కానీ చేపల కూర ఆరితే టేస్ట్. ఇప్పుడు కన్నా కూడాను ఈవినింగ్ కి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇప్పుడు కన్నా కూడాను మనం ఈవినింగ్ అయితే వేడి వేడి అన్నంలో ఈ చేపల ఇగురు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా చేపల వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.